ప్రతి ఒక్కరూ ఉచిత డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్రావు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో కల్వకుంట్ల వంశీధర్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉచిత డ్రైవింగ్ స్కూల్ శిక్షణను చిన్నకోడూరు, నంగనూరు మండల కేంద్రాల్లో ప్రారంభించామని తెలిపారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో అలాగే నంగనూరు మండల కేంద్రంలో ఉచిత డ్రైవింగ్ స్కూల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రెండు మండలాలకు చెందిన యువకులందరికీ కూడా సువర్ణ అవకాశం ఇది. మంచి శిక్షణ తీసుకొని మా ద్వారా లైసెన్స్ కూడా పొందగలరు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యువత డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళుగా లైసెన్స్ తీసుకోవడంలో చాలా నిరాసక్తత ప్రదర్శిస్తూ ఉంటారు. తీసుకుందాంలే, అవసరం వచ్చినప్పుడు చూసుకుందాము అనే ధోరణిలో ఉంటాం. సహజంగా అది వీడాలనేది నా భావన. 18 సంవత్సరాల వయసు నిండిన వెంటనే మనము మోటార్ సైకిల్ నడిపినా, కారు నడిపినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రోడ్డు మీద నడిపితేనే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సందర్భంలో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లైసెన్స్ లేకపోవడం వల్ల కేసుల్లో ఇరుకోవడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ జరగకుండా ఉండడానికి లైసెన్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఈ రెండు మండలాల యువతకు కూడా నేను చెప్పేది ఒకటే, డ్రైవింగ్లో శిక్షణ పొంది లైసెన్స్ తీసుకోండి. మా ద్వారా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి ఈ రెండు మండలాలలో నా ఫౌండేషన్ తరఫున ఫౌండేషన్ సహకరిస్తున్నటువంటి నా మిత్రులు, ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.